ప్రతిసారి స్పీచ్ మాట్లాడాలంటే ఎదుక్కుంటాను మాటలు. సో మాటలు పోగేసుకుంటున్నా. అంటే గత ప్రభుత్వ నాయకులు డబ్బులు పోగేసుకున్నప్పుడు మనం ఆ పరిస్థితులు మాటలు పోగేసుకుంటున్నాము మాట్లాడడానికి. ఎలాంటి మాటలు అంటే మనసిప్పి మాట్లాడుకోవడానికి. అందరికీ నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఇక్కడ దాకా రావడం అనేది ఒక భగవంతుడి తాలూకు శక్తి లేకపోతే ఈ రోజున మనం ఇలాంటి పరిస్థితులు ఉండేవాళ్ళం కాదు, ఇలాంటి స్థానంలో కూర్చోబెట్టేవాళ్ళం కాదు. కానీ భగవంతుడు మనల్ని కరుణించాలి అంటే, ప్రకృతి మనకి అనుకూలించాలి అంటే చాలా ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడగలిగితేనే దానికి ఆ ప్రకృతి సహకరిస్తున్న భగవంతుడు సహకరిస్తాడు. అసలు ప్రయత్నమే చేయకుండా మొత్తం భగవంతుడు మనం నడిపించాలంటే నడవదు, మనం నడవాలి. పార్టీ నేను పెట్టినప్పుడు నిన్న మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులందరికీ, మంత్రివర్గ సహచరులకి, అలాగే మన ఎమ్మెల్సీలకి, ఎంపీలకి, మీరు చూడండి, చూడటానికి ఎప్పుడు కూడా ఒక ఎపెక్స్ పాయింట్ మౌంట్ ఎవరెస్ట్ ఒకటే వెళ్తుంది, పైకి కనిపిస్తాం, పీక్ అంటాం. ఆ పీక్ దేని మీద ఉంటుంది అంటే, పిరమిడ్లో ఉండే ఆ పీక్ దేని మీద ఉంటుంది అంటే కింద ఫౌండేషన్ ఎంత ఉంటుంది, లేయర్గా. సో అట్లాగా నేనేంటంటే పిరమిడ్ తీసుకొని ఇప్పుడు నేను సర్కిల్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఏంటంటే, మీరందరూ నా కోసం పని చేయండి అని ఉంటుంది. ఇఫ్ యు టేక్ అ సర్కిల్, ఆరిజిన్ పాయింట్ ఎక్కడైతే ఆరిజిన్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉండవు, ఒకటే చోట కలుస్తుంది. అది ఎక్కడైతే మొదలుపెట్టో నువ్వు అక్కడ తిరిగి రావాలి. సో ఇది యూనివర్స్ తాలూకు సింబల్. అంటే మనకి అండపిండ బ్రహ్మాండం ఉంటాం కదా, ఇట్స్ ఎ ఓవల్ షేప్డ్. సో నేను అనుకుంది ఈ ఇన్ఫినిట్ లూప్ ఇది. అంతేగాని మనం ఎందుకంటే పిరమిడ్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ నేను నమ్మను. జనరల్గా మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్లో ఇస్తారు, కానీ మనం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చూడటానికి నేను ఎక్కడ ఉన్నానో మీరు మీ నియోజకవర్గాల్లో దూరంగా ఉన్నారు అనుకుంటాం. కానీ అది ఏది కలుపుద్దంటే, భావం ఇలాగ తీసుకొచ్చి ఒక చోట ఇలా పెట్టగానే వి బికమ్ ఎ సర్కిల్. అంటే మీరు నేను ఇలా పక్కనే ఉంటాం. ఉదాహరణకి ఎదురుగా కూర్చున్న మన డాక్టర్ మనోజ్ గారు ఉద్దానం కిడ్నీ గురించి మాట్లాడినప్పుడు, నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళలేదు. నేను వైజాగ్లో ఉన్నాను, ఉండేవాడు. కానీ శ్రీకాకుళంలో ఉద్దానం సమస్య తెలియదు అప్పటికి, ఇంకా లేదనుకుంటా అప్పటికి. కానీ ఉద్దానం ఎవరు చెప్పారు నాకంటే, 14 తర్వాత చేసిన తర్వాత మన సందీప్ పంచకర్ల, అలాగే మన చాలామంది మన సతీష్ కానీ, ఆయన పేరు మీద సంతోష్, ఇంకో 3-4 ఉండాలి కదా, వాళ్ళు వచ్చారా? ఓకే, చైతన్య ఒకడు, ఒక 5-6 మంది యువకులు కలిసి నా దృష్టికి సమస్యను పట్టుకొచ్చారు. అంటే ఇది ఏముంటుందంటే, నేను వెళ్ళి పెరగక్కర్లా ఉండక్కర్లేదు, కానీ ఒక సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని స్పందించి దానికి ఒక పరిష్కారం వెతికితే, ఈరోజు ఇందాక రాగానే మనం చెప్పేదానికి మనోజ్ గారు పుస్తకం తీసుకున్నారు. అసలు ఉద్దానం సమస్య లేకుండా చేయటం ఎలా. ఉద్దానం సమస్య అనేది ఏంటంటే, నీళ్ళల్లో భూగర్భ జలాలు కలుషితం అయిపోయి, లేదంటే పై పొరల నుంచి తీసినారు, ఇంకా డీపర్ పొరల్లోకి వెళ్ళిపోయి, అంటే తాగకూడని నీళ్ళు తాగటం వల్ల కిడ్నీ ప్రాసెస్ చేయలేక అది ఒక కంటిన్యూస్ డిసీజ్ అయిపోయింది, కిడ్నీలు దెబ్బతినే పరిస్థితి. ఈరోజు ఉద్దానం మన ఒక్కటే కాదు, ప్రతి ప్రాంతంలో వచ్చేసింది ఈ కిడ్నీ డిసీజ్. అంటే మన అంత కలుషితం అయిపోయింది వాతావరణం. కానీ దీనికి వీ నీడ్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ విల్, దానికి పొలిటికల్ ఫోర్స్ కావాలి. సో ఇట్స్ ఎ సోషియో పొలిటికల్ కమిట్మెంట్ కావాలి. దానికి ఒక సోషల్ విల్ ఉండాలి, అలాగే ఒక పొలిటికల్ కమిట్మెంట్ ఉండాలి. సో ఇవన్నీ ఈ రోజున మీరు చూడండి, నేను పార్టీ పెట్టకపోతే
నేను దూకి రాకపోతే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఈరోజు ఇది పరిష్కారం ఎన్ని మంది మాటలు. ఒక పుస్తకం వచ్చి ఒకళ్ళు రీసెర్చ్ చేసి ఒక డాక్టర్ దీనికి ఒక ప్లాజిబుల్ అని అనుకోవట్లే, ఒక పాసిబుల్ సొల్యూషన్ ఆయన ఈ రోజున ఎఫర్ట్ పెట్టారంటే ఎప్పుడు కదలిక చాలా చిన్నగా ఉంటుంది. ఈరోజు మనం జస్ట్ ఒక బుక్ రూపంలో ఉన్నది, రేపు పొద్దున మనం నిజంగా దీన్ని కనుక చేయగలిగితే ఈ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ ఎలా వచ్చిందంటే ఒక 5 మంది కుర్రోళ్ళ ద్వారా వచ్చింది. 5 మంది కుర్రోళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసింది, ముందు కోపం వస్తే బాధ వస్తే స్టార్ట్ చేసి, కానీ నేను నాయకుడికి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను లాజికల్ ఎండ్కి పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు గత ప్రభుత్వం నాయకులు చూడండి, వాళ్ళు ఒక ఇల్లు కావాలనుకున్నప్పుడు వాళ్ళు లాజికల్ ఎండ్కి పట్టుకెళ్ళిపోయి 453 కోట్లతో ఇల్లు కట్టేసుకున్నారు వాళ్ళు. అది వాళ్ళ లీడర్షిప్, అది వాళ్ళ కమిట్మెంట్. అది మన కమిట్మెంట్ ఏంటి? సింపుల్ తేడా మనకిను వాళ్ళ పార్టీకి తేడా ఏంటంటే, వాళ్ళు మాకు ఈ మైనింగ్ కావాలి, ఈ బాక్సైట్ మైనింగ్ కావాలి, కాంట్రాక్ట్ అంతా లాజికల్ ఎండ్కి పట్టుకెళ్ళిపోతారు. మనం ఏమనుకుంటాం, ఉద్దానికి పరిష్కారం కావాలి, విల్ ఫైండ్ ఎ లాజికల్ ఎండ్ టు ఇట్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు గుంతలు ఉన్నాయి, ప్రతి ఊర్లో గుంతలు ఉన్నాయి, కానీ అందరికీ కలిపి తెలియట్లేదు. మన ఈ ఉమ్మడి సమస్య మన అందరం భాగస్వామ్యం ఎలా చెప్పాలంటే, గుడ్ మార్నింగ్ సీఎం అనే ఒక ప్రోగ్రాము స్టార్ట్ చేయాలంటే నేను ఒకటి పార్టీ పెడితే సరిపోదు. పార్టీలను నడపగలిగి, వ్యవస్థని నడపగలిగి, సమస్యలను గుర్తించగలిగి, దాన్ని ఒక స్ట్రక్చర్ రూపంలో ఇవ్వగలగాలి, దీన్ని ఇట్లా వాడచ్చు అనేది చాలామంది అనుభవజ్ఞులైన నాయకులు కావాలి. సో మనోహర్ గారు లాంటి ఒక పెద్ద స్థాయి నాయకులు నన్ను ఆయన చాలా కాల పరీక్షలు పెట్టి, నువ్వు చెప్తాను అసలు ఏం చేస్తావో చెప్పు అని చెప్పి అన్ని పరీక్షలు వచ్చిన తర్వాత ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చూపించినంత చొరవ, ఆయన తీసుకున్నంత బాధ్యత చాలా ఇంకెవరు తీసుకోలేకపోయారు. ఎందుకంటే మనకి మీరందరూ అంటే నాకేమైపోతుందంటే, ఒకసారి మనుషులు అందరినీ కలవాలి అంటే ఒక్కసారి అందరూ మీద పడిపోయిన సినిమా నా బలం. సినిమా వల్లే నేను ఇంతమందికి చేరువయ్యాను. అదే ఒక రాజకీయ నాయకుడిగా మొదలు పెట్టాలంటే మేము ఒక 40 ఏళ్ళు పట్టేదేమో, నా నెక్స్ట్ జనరేషన్కి ఉండేదేమో. కానీ నేను సినిమా అని యాక్టర్ అవ్వడం వల్ల ఏంటంటే ఇదే కన్సర్న్తో నేను యాక్టర్ కాకుండా చేయాలంటే ఒక 4 దశాబ్దాలు పట్టేదేమో. సినిమా వల్లది 50%కి వచ్చింది కాదు. దాంతోపాటు సమస్యలు ఏమొచ్చినాయి అంటే ఒకేసారి అందరూ మీద పడిపోతారు. ఇందులో ఇప్పుడు డాక్టర్ గారు విజయ్ గారు ఉన్నది, మనోజ్ గారు కలవాలంటే సినిమా అభిమానంతో వచ్చే మనుషులని కలవలేరు. ఆయనకి రావాలంటుంది, చెప్పాలంటుంది. నేను అర్థం చేసుకుంటూ ఉంటాం. నేను కలుస్తాను ఇట్లా అంటాను, ఆయన కలుస్తాను వెళ్ళిపోతాం. కానీ మాకు ఎప్పుడు ఈ వరద ప్రవాహంలో మేము దూరం అయిపోతాం ఇప్పుడు. కానీ ఇది జనం బలం మనకి ఒకసారి, ఈ అభిమాన బలం మనకి చాలా అండ. కానీ ఒకసారి ఈ అభిమాన బలాన్ని ఒక వ్యవస్థీకృతం చేయడానికి మనోజ్ గారు లాంటి వ్యక్తులు ఎట్ ఎవ్రీ స్టేజ్లో చాలా అవసరం. మీ అందరిలాగా అంటే కొంతమందికి 100 మందిని కట్టగలిగే శక్తి ఉంటుంది, నాయకత్వం వహించగలిగే శక్తి ఉంటుంది. కొంతమంది 1 లక్ష మనోజ్ గారు లాంటి ఒక ఉద్దానం లాంటి ఒక సమస్యకి మొత్తం ఇన్ని కోట్ల మంది ప్రజలకు పరిష్కారం ఇవ్వగలిగే ఒక పాలసీని పట్టుకురాగలరు. ఇక్కడున్న ఆడపడుచులు ఉన్నారంటే కూర్చోబెట్టి మీరు కనీసం తక్కువ ఒక 100 మంది నుంచి 1000 మందిని కదిలించగలిగే శక్తి ఉండొచ్చు మీకు. వీళ్ళని కలవటం నాకేమనిపిస్తుంటే లీడర్షిప్ ఎట్ ఎవ్రీ టైర్, ప్రతి స్థాయిలో. ఇది నేను ప్రయత్నం చేద్దామంటే మీరు అందరూ అనుకోవచ్చు కలవడు అంటే మీరు ఫిజికల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆర్గనైజేషన్ బలం చేయాలి అంటే నేను ఈ మీటింగు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు జనసేన పార్టీని నడుపుతున్నాను అంటే స్వచ్ఛందంగా భుజం మీద వేసుకున్న ప్రతి జన సైనికుడు, ప్రతి వీరమహిళ వాళ్ళ వల్ల. అంటే నాకు ఎలా ఉండేదంటే బిగినింగ్లో పార్టీ పెట్టిన కొత్తలో వైజాగ్ వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, అనంతపూర్, కర్నూలు ఎటు వెళ్ళినా మీద పడి ఇలా కూర్చునే వాళ్ళు కాదు.
అసలు ఉక్కిరిబిక్కిరిగా ఉండేది నాకు. అంటే నేను అనుకున్న భావాలు ఏంటి, వాస్తవాలు ఏంటంటే ఇట్ ఇస్ బికమింగ్ ఎ సినిమా ఫంక్షన్ అయిపోయింది నాకు. అది నా మనసులో, ఇక్కడికి వచ్చినప్పుడు నా మనసులో సినిమా ఉండదు. నేను రోడ్ల మీద వచ్చి చొక్కా మడిచి పోరాటం చేసిన సినిమా ఉండదు, పాలిటిక్సే ఉంటుంది. సినిమా చేసినప్పుడే సినిమా ఉంటుంది తప్ప నేను ఎప్పుడు అంత సినిమాని ఆ షార్ట్ వరకు చేస్తాను, తర్వాత వదిలేస్తాను. అంతమించి నా మైండ్లో ఉండదు. అలాంటి నాకు ఏదో చేద్దామని వచ్చిన వాడికి నాకు ఇదేమైపించాలి, అడ్డంకి అయిపోయేది. సో నాకు ఆర్గనైజేషన్ అంటే నేను ఆర్గనైజేషన్ కావాలంటే ఒక రైట్ కమిటెడ్ ఇండివిజువల్స్ తెలియాలి. ఒక 10 మందిని ఏకతాటి పైన నడిపించగలిగే వ్యక్తులు కావాలి. అది వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి దాకా. కానీ ఆ మనుషులను నువ్వు ఎలా పట్టుకుంటావు? అన్న నీకోసం మేము ఇలా కోసుకున్నాం, బొట్లు పెట్టావంటే అది ఇండివిజువలైజ్డ్. కానీ నువ్వు 10 మందిని ఈ భావంతో నువ్వు కట్టి పెట్టగలగాలి అంటే యూ నీడ్ లీడర్షిప్ కెపాసిటీ అట్ ఎవ్రీ లెవెల్. అది నాకు డెవలప్ చేయడానికి ఒకటి వల్ల కాదు. అది నాకు అంత శక్తి, నేను కొన్ని కోట్ల మందిని కదిలించగలిగే శక్తి ఉంది, కానీ కొన్ని కోట్ల మందిని వ్యవస్థీకృతం చేసే శక్తి నా ఒక్కడి దగ్గర లేదు. దానికి చాలా లెవెల్ ఆఫ్ అందుకని దాంట్లో భాగంగా మీ అందరిని పిలిచాను ఇక్కడికి. ఎందుకంటే ఎవరో ఒకడు 2000 అసలు అనుకుంటే నాకు నిజంగా నేను ఈ రోజున మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తున్నాను. దేనికి అంటే నేను పాలిటిక్స్లో ఓడిపోయినందుకు. నా కష్టాలు భగవంతుడిని ఎందుకు రుణపడి ఉంటానంటే నా కష్టాలు చూపించినందుకు. ఎందుకంటే కష్టంలో నా వాళ్ళు ఎవరు కాదో చెప్పారు భగవంతుడు. అంటే సో నాకు ఎందుకు మీరు ఇంత డియర్ అంటే, మీరు ఎందుకు గుండెకి దగ్గరగా ఉంటారంటే, మీరు నా సుఖాల్లో మీరు నా వెంట లేరు, నా కష్టాల్లో మీరు వెంట ఉన్నారు, మీరు వెన్నంటే ఉన్నారు. నాకు తెలుసు మీకు ఎంత కష్టంగా ఉంటుందో. మేము ఇంత గుండెల్లో పెట్టి, నువ్వు 2019 నుంచి 24 వరకు ఎంత కక్షపూరితమైన ప్రభుత్వంలో తిరిగి నన్ను ఏది తీసుకొచ్చింది అంటే ప్రజల అభిమానం పట్టుకొచ్చింది. ఓడిపోయాను అంటే ఎలాంటి ఓటమి ఉంటుంది? చాలా అవమానకరమైన ఓటమి అది. దేనికి ఓటమి? వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ హీరోను వీటి గురించి కాదు. నేను ఓటమి ఎలా ఫీల్ అవుతానంటే, ఒక హీరోగా ఉండి ఆ అవమానం నేను ఫీల్ అవ్వను. నేను ఓటమి ఎలా ఫీల్ అవుతానంటే, ఒక ఐడియాలజీని నమ్ముకొని బతికి, ఇప్పుడు సినిమాలు కూడా ఒక పర్టికులర్ ఫ్రేమ్ వర్క్లో చేసేవాడిని, ఇప్పుడు వేరే చేయను నేను. అలాగే నేను బతికేది కూడా అలాగే బతుకుతాను. అలా నిర్ణయాలు తీసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూసేవాళ్ళకి, కానీ నేను తీసుకుంటాను అది. ఎందుకంటే నాకు చాలా ఖచ్చితమైన ఫ్రేమ్ వర్క్ ఉంది. నేను ఈ పని చేస్తాను, ఈ పని చేయను. ఈ పని ఎందుకు చేస్తానంటే నా కారణాలు నాకు ఉంటాయి. అది సహజంగా అది వితిన్ మన ప్రకృతి నియమాలు మించే ఉంటుంది అది. అందుకని దాటి నేనేం చేయను ఇప్పుడు, మన కట్టుబాట్లు కానీ. సో వీటిలో చేసుకుని వెళ్ళే కొద్దీ నాకు ఎలాంటి ఐడియాలజీ ఉండేదంటే, నాకు మనందరికీ కూడా కులం ఫస్ట్ పుట్టాలి. ప్రతి ఒక్కరిని ఏదో కులంలో పుట్టాలి, ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి, ఏదో ఒక మతంలో పుట్టాలి. అంటే మన ట్రెడిషన్స్, మన కల్చర్, మనం పూజించే భగవంతుని, దేవుళ్ళని దండం పెట్టుకుంటాం. కానీ ఇవి కాన్ఫ్లిక్ట్ అయిపోయినప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ దాటి ఆలోచిస్తాం. అసలు అందరం కలిసి ఉండాలంటే, మనుషులు కొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది ఇండివిజువలైజ్ బతుకుతాం, చేస్తాం. వాటి నుంచి నేను బతికి ఈ 7 మన ఒక పొలిటికల్ పార్టీని ఏ భావంతో కట్టిపెట్టాలి? మీరు ఎనీ రీజనల్ పార్టీని మీరు చూడండి, నేను కూడా చెప్పాను. ఎనీ రీజనల్ పార్టీ మీరు చూస్తే, యూపీ కానీ, బీహార్ కానీ, మీరు తమిళనాడు చూసినా, ఇంక్లూడింగ్ మన తెలంగాణలో చూసినా, ఏ పార్టీనా సరే, ఎనీ పొలిటికల్ పార్టీ, మాకు అన్యాయం జరిగింది, మా వర్గాలకి అన్యాయం జరిగింది, లేదంటే మా ప్రాంతానికి అన్యాయం జరిగింది, వీటి నుంచే పడుతుంది. బట్ నేషనలిస్ట్ పార్టీ నేషనల్ పర్స్పెక్టివ్ తోటి చూస్తారు. జనసేన నేను అనుకుంది ఏంటంటే, మోర్ దెన్ నేషనల్, హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్లో పెట్టాను. ఆఫ్ కోర్స్ నేషనల్ ఉంది, కానీ అన్నిటికీ మంచి అల్టిమేట్ మానవత్వం. కానీ మానవత్వాన్ని అచీవ్ చేయాలంటే ముందు ఈ చాలా లేయర్లు అర్థం చేసుకోవాలి. దానికోసం నేను పార్టీ పెట్టాలి అని నేను అడిగినప్పుడు డబ్బులతో కట్టి పెట్టలేము. 1000 కోట్లు ఉంటే మనుషుల దగ్గరికి రారు. ఎలా కట్టి పట్టేస్తాం? రోజుకి 300 ఇస్తాం, రోజుకి 600 ఇస్తాం అంటే రారు.
సైద్ధాంతిక బలం ఏ సిద్ధాంతం ప్రతిపాదించాలి, అది ఏమై ఉండాలి, ఎలాంటి సైద్ధాంతిక బలం ఉండాలంటే, ఎలాంటి ప్రతిపాదన ఉండాలంటే అది బతికిన అది సైద్ధాంతిక బలం సిద్ధాంతాలు ఏంటి అంటే నీకు పనికొచ్చే సిద్ధాంతాలు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి వీళ్ళు మాట్లాడితే రేపు మాట్లాడబట్టి స్టిల్ ఐ షేర్ ఇట్ విత్, రేపు ఎలాగ మాట్లాడతాం. కమ్యూనిజం నేను చదివాను, కార్ల్ మార్క్స్ కానీ, లేదంటే ఫేబియన్ డెమోక్రసీ కానీ, ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ కానీ, రామ్ మనోహర్ లోహియా గారి కానీ, ఇవన్నీ నేను ఫార్మేటివ్ ఇయర్స్లో చదివాను. కరెక్ట్గా చెప్పాలంటే నా పొలిటికల్ ఐడియాలజీ, నా పొలిటికల్ బై ది ఏజ్ ఆఫ్ 21 ఐ హ్యావ్ అరైవ్డ్ టు దిస్ పాయింట్. కానీ దాన్ని ప్రాక్టికల్గా చేయడానికి నాకు టైం పట్టింది, చూసుకోవడానికి పని చేస్తే లేదని చేయడానికి. ఇప్పుడు నేను పెట్టిన 7 ప్రతిపాదనలు కూడా సైద్ధాంతిక ప్రతిపాదనలు కానీ మనం పాటించే కానీ ఇట్స్ ఆల్ ఆర్ టైం టెస్టెడ్. ఇది నా అనుభవంలో నుంచి, అందరి అనుభవం నుంచి తీసుకొని బతికిన ఇవన్నీ. సో ఇది పెట్టుకున్న తర్వాత పని చేస్తాయా లేదా అని పెట్టుకున్నప్పుడు ఓటమి ఎందుకు వచ్చిందంటే, ఓడిపోయిన తర్వాత అందరికీ బలం ఉండి ఇలాంటి పిచ్చి సిద్ధాంతాలు పెట్టి నీకు గెలుపు రాదు, పొలిటికల్ గెలుపు రాదు. యూ హ్యావ్ టు ప్లే విత్ కాస్ట్, యూ హ్యావ్ టు ప్లే విత్ రీజియన్, యూ హ్యావ్ టు ప్లే విత్ దిస్, ఇట్లా మాట్లాడుతుంటే నేను 2019 ఓడినప్పుడు అందరు నవ్వుతారు, నాకు తెలుసు. హ్యూమిలియేషన్ లేదు. సైద్ధాంతిక బలం ఉండి బతికినోడు ఓడిపోయాడు ఏంటి? వ్యక్తిగా నాకు ఎంత బలవంతున్నో పార్టీ పెట్టిన తర్వాత అంత బలహీనత వచ్చేసింది నాకు. నా వెనకాల నవ్వులు వినిపించే ప్రెస్ మీట్కి వెళ్తుంటే ఓడిపోయిన తర్వాత మంగళగిరి ఆఫీస్, మన విజయవాడ ఆఫీస్లో నాకు అందరి ముఖాలు కనిపిస్తుంది. ఇలా కూర్చుంటా, ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. వాళ్ళు అనుకున్నారో లేదో కూడా నాకు తెలియదు, నా ఊహేమో. కానీ అంటే వీడు ఓడిపోయినప్పుడు వీడి ముఖం ఎలా ఉంటుంది? నేను అదృష్టవశాత్తు 2009లో చూశాను. 2003లోనో 2లోనో ఎప్పుడో నేను ఒక సినిమా తీసినప్పుడు అది పోయినప్పుడు చూశాను. సినిమాలోకి రాకముందు చూశాను. సో నాకేముంటుందంటే మ్యాక్సిమం ఏముంది, ఐ హ్యావ్ కమ్ ఇంత దూరం వచ్చాం, ఫెంటాస్టిక్, ఒక అనుభవం అనుకుంటాను. సో నేను ఇవన్నీ పెట్టుకొని చూసిన తర్వాత నాకు ఒకటే ఏమనిపించిందంటే, నాకేమనిపించింది, ఎందుకు అవమానం, అందరికి బాధపడుతూ ఉన్నారు. నా కష్టం ఎక్కడ వచ్చిందంటే ఓడిపోయిన తర్వాత నేను ఎలా సర్దుకుంటానో అది పక్కన పెట్టండి, మిగతా వాళ్ళు వాలిపోయిన ముఖాలని లేపడానికి నాకు అలసట వచ్చేసింది. అసలు దే టేకింగ్ ఇట్ యాస్ అన్ ఇన్సల్ట్. పాలిటిక్స్లో అవమానాలు ఉండవు, ఎప్పుడు అడుగు ముందుకే ఉంటుంది, అంతే తప్ప మీకు అవమాన భారాలతో ఉన్న పాలిటిక్స్ నాకు రాకూడదు. అవమాన భారాలు పడేవాడు, ఆశలతో నిండిపోయినవాడు ముందుకెళ్ళాడు. ఆశయాలు గుండెల్లో నింపుకున్నవాడే ముందుకెళ్ళగలడు. ఆశయాల్ని కష్టపడి ముందుకు తీసుకెళ్ళగలి, తట్టుకొని కష్టాలను అధిగమించి వెళ్ళగలిగాడు, నిలబడతాడు. అంత కష్టం ఒక దాన్ని పట్టు. సో ఈ విజయం పార్టీని మీరు అందరూ ఈరోజు ఇందాక మీకు చెప్తా ఉన్నాను, నేను ఎమ్మెల్యేలతో మాట్లాడాను, ఎంపీలతో ఉన్నాను, ఎమ్మెల్సీలు, ఇవన్నీ చైర్మన్స్, ఇంతమంది మాట్లాడుతూ ఉంటే మీరు ఇదే 2019లో మనం ఏం మాట్లాడేవాళ్ళం, మన కార్యకర్తలుగా నాయకులుగా మాట్లాడుకునేవాళ్ళం అంతే. బట్ టుడే మనం ఇదే మన పక్కన కూర్చున్న మనోహర్ గారు 2019లో ఆయన కేవలం ఒక పిఎస్సి చైర్మన్ ఆర్ ఫార్మర్ స్పీకర్. బట్ టుడే హీ ఈజ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆయన. సో హీ హ్యాస్ అ సే ఇన్ ద గవర్నమెంట్. జనసేన దిస్ వాట్, ఇదే కదా బలం అంటాను. నేను నిన్న ఏం చెప్పానంటే, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలని ఆలోచిస్తారు అందరూ, అధికారంలోకి రాగానే ఏం చేద్దామని ఆలోచన అందరూ మర్చిపోయారు. చాలా 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 కష్టం ఇది. ఇప్పుడు మన అధికారంలోకి వచ్చింది, ఏం చేస్తాం అధికారంలోకి వస్తే? ఇప్పుడు నాకేంటి సడన్గా నాకు కూర్చోబెట్టి నాకేం వస్తుంది, నాకు బాధ్యత, అధికారం అంటే ఆ బాధ్యత మర్చిపోయాం అందరం. ఎనీ పవర్, ఎనీ పొజిషన్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నాకు అందరూ అది మర్చిపోయాం. సో నేనేం చెప్పానంటే, ముఖ్యంగా ఎవరి మీదైతే మన ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, నాయకులకు కానీ అందరికీ ఏం చెప్పానంటే, నేను మీరు 21 మంది, 2 ఎమ్మెల్సీలు కానీ మీరు రాష్ట్రం మొత్తం మీకు రిప్రజెంట్ చేయాల్సిన 2 ఎంపీలు, రాష్ట్రం మొత్తంలో ఉన్న జనసేన తాలూకు వ్యక్తులు మీరు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ బాధలు వినాల్సిన అవసరం ఉంది. సో మీ గెలుపు కేవలం అది మీ ఒక్కళ్ళ కోసం గెలుపు కాదు, ఇంతమంది కోట్లాది మంది జనం వచ్చి నిలబడ్డారు.
ఈ కోట్లాది మంది జనాన్ని స్ఫూర్తి రగిలించారు చూసారు, అది మీరు. మీరు మీలాంటి వ్యక్తులు అన్ని స్థాయిలు ఉంటేనే రగిలింది. మనకి తెలంగాణ బోర్డర్లో నేను వచ్చేసి నేను ఆపుతుంటే గత ప్రభుత్వం నన్ను ఎవరు రక్షించగలిగారు? పోలీసు ఆపడానికి ప్రయత్నం చేస్తాను, నన్ను ఎవరు రక్షించారు? మీరు రక్షించారు. ప్రతి ఊర్లో వాళ్ళు కనీసం పొలిటికల్ పొజిషన్స్ కూడా లేవు. ఇంకా దారుణం ఏంటంటే జనసేన మెంబర్షిప్ కూడా లేదు కొంతమంది, కానీ వాళ్ళకి అభిమానం ఉంది. వాళ్ళు ఎలా వచ్చారంటే బయటికి, ఇంకా ఆడపిల్లలు నైటీల్లో వచ్చేసారు పక్క ఊళ్ళ నుంచి, ఇంకొకళ్ళు చంటి బిడ్డలు వేసుకొని వచ్చేసారు, ఇంకొంతమంది మరి ఎట్లా ఉన్నారు రాత్రులు పూట అట్లా ఉన్న పళ్ళను వచ్చేసారు. అర్ధరాత్రి 1 గంట 2 గంట కంటే నాకు ఏ పదవి దీనికంటే ఎక్కువ అనిపించింది. ఐఎమ్ గ్రేట్ఫుల్. ఇదే నోవాటెల్లో మనం కూర్చుంటే 1 గంట 2:30 కోటికి ఒకవైపు పోలీసులు కొడుతుంటే ఇటు ఒక అలలాగా ఇటు వెళ్ళిపోతారు, ఇటు అట్నుంచి కొడితే ఇటు వస్తే ఇటు వెళ్ళిపోతారు తప్ప, కానీ మేము అటుకు తిరుగుతాను, మేము వదలదు. సో వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు మేము నిలబడితే ఎవరైనా తగ్గాల్సిందే. దట్స్ ద స్ట్రెంగ్త్. ప్రతి ఒక్కరు చేస్తారు. ఒక ప్రాంతీయత భావంతో చేయొచ్చు, ఒక కుల భావనతో చేయొచ్చు, కానీ జనసేన ప్రజాస్వామ్య విలువల కోసం పాటుపడితే ఆ జనం వచ్చారు. దాని కులం ఎక్కడుంది, మతం ఎక్కడుంది, ప్రాంతం ఎక్కడుంది? దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జనసేన ఐడియల్స్. ఎందుకు ఐడియల్స్ అంత బలపడ్డాయి అంటే, ఒకడు కొన్ని సిద్ధాంతాలను నమ్మి బతికేస్తే దానికి వచ్చే బలం అది. నేను ఎందుకు ఇంత బలంగా చెప్పగలను, నేను బతుకుతాను ఎవరిని. మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ వేసి మొన్న రాజ్దీప్ సర్దేశాయ్ గారి మీటింగ్లో కూడా అడుగుతూ ఉన్నాను, ఏదో మాట్లాడుతాను, ఎందుకు బెదరను చెదరను అంటే, నేనేమి అది ఫాల్తుగా చెప్పను, అవి నేను బతుకుతాను మాట. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు, ఈ నిర్ణయాన్ని ఎందుకు అట్లా చేసావంటే నేను చెప్తాను, నా దగ్గర ఐ హ్యావ్ ఎ ప్రాపర్ రీజనింగ్. సో ఇవన్నీ నేను చేసుకునే ప్రాసెస్లో పార్టీని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. మేము మొన్నదాకా అందరికీ ఏం చెప్పానంటే, ఈ మీటింగ్ ముందు మీరు కలుసుకోవట్లేదు, అధికారులు కలుసుకుంటే, ఫస్ట్ నాకు అడ్మినిస్ట్రేషన్ నాకు తెలీదు. అడ్మినిస్ట్రేషన్ చదవటం వేరు. నేను 100 పుస్తకాలు తిరిగేస్తాను. స్విమ్మింగ్ని నేర్చుకోవడం అన్నమాట. స్విమ్మింగ్ కోసం పుస్తకాలు చదివితే అర్థం వద్దు, ఇది ఇలా పెట్టాలి, ఈ చెయ్యి ఇట్లా అనాలి, ఈ 2 కాళ్ళు ఇలా కొట్టాలి, కానీ దిగిన తర్వాత కదా నీకు అర్థం అవుద్ది. ఇది కొడితే ఇది ఆగిపోద్ది, ఇది కొడితే ఇది ఆగిపోద్ది. అందుకని ఏం చేయాలి దీనికి? ఓహో, అడ్మినిస్ట్రేషన్ నాకు అలా అయింది అంటే, ఎంతో కొంత శారీరక బలం, అలా పని దుర్బలం ఉన్నా కాదు, శారీరక బలం ఉండి కూడా నేర్చుకోవాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అడ్మినిస్ట్రేటివ్ మనకి స్విమ్మింగ్ లాంటిది కంపేర్ చేసుకుంటే, అది నువ్వు కూర్చొని ఈత కొట్టి దాన్ని నిలబడటానికి ఇంత టైం పట్టింది నాకు, 7-8 months. ఈలోపు మన వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఇటు వదిలేసాడు, పార్టీని వదిలేసాడు, అసలు పట్టించుకోవడం మానేశాడు, ఇవన్నీ ఉంటాయి. కాదు ఏమైపోయిందంటే, ఎందుకు మీరు అనుకోవచ్చు, ఎందుకు లీడర్షిప్ తయారు చేయలేదంటే, లీడర్స్ ఎక్కడి నుంచి తయారవుతారు? నేను మనోహర్ గారికి ఐ గివెన్ హిమ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ. అట్లాగా కింద స్థాయిలో ఇద్దామంటే నేను మనోహర్ గారు చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం, ఎందుకు సార్ మనం వెంటనే చేసేద్దాం అది అంటే, సార్ స్థాయి సత్తా లేకపోతే లీడర్షిప్ ఇవ్వకూడదు సార్. ఐఎమ్ వెరీ క్లియర్ దిస్ టైం. ఒక వార్డు స్థాయి నాయకుడి నుంచి జనరల్ సెక్రటరీ దాకా, ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ కేపబుల్, ఐ డోంట్ వాంట్ టు పుట్ దెమ్ ఇన్ దట్ పొజిషన్. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్. అంటే ఎందుకు నేను చెప్తున్నాను, నేను నలిగాను కదా, ఐఎమ్ టైం టెస్టెడ్. నేను ఎందుకు నమ్మాలి జనం? వీళ్ళకి ఓటు వేయాలి, మన కూటమికి ఓటు వేయాలి, ఎందుకు నమ్మాలంటే, నేను నిన్న చెప్పాను, నా సన్నిహితులు ఒకళ్ళు చెప్తూ ఉంటారు సినిమాకి సంబంధించి. సినిమా నా జీవితం ఎలా ఉంటుందో చెప్తాను మీకు. ఏది నేను అనేది, సినిమా యాక్టర్ అవ్వకముందు స్ట్రగుల్ అయ్యింది, పెద్ద స్ట్రగుల్. నేను రోడ్డు మీద మిగతా చాలామందిలాగా నేను సూట్ కేసుతో వచ్చాను, నాకు ఎవరు లేరు అలా చెప్పలేను నేను, నాకు కుదరదు కాబట్టి. కాదు ఏంటంటే, సగటు మధ్యతరగతులు ఎలా ఉంటుంది, వాడికి అన్నం పెడతారు ఇంట్లో. కరెక్ట్గా చెప్పాలంటే తమ్ముడు జీవితం అనుకోండి, తమ్ముడు సినిమా జీవితం అనుకోండి, అన్నీ కరెక్ట్గా ఉంటాయి కానీ ఏది అంతకుమించి వెళ్ళదు. సో అలాంటి వాడికి పెద్ద కష్టాలు ఏముంటాయి, నాకు కష్టాలు లేవు, కానీ
ఏదో సాధించాలని తపన ఉంది, కానీ సగటు మనిషిలాగా ఏమి సాధించాలని తపన లేదు నా దగ్గర. ఇది క్లారిటీ ఏం కావాలరా నీకంటే నన్ను అడిగితే, మీరు వచ్చి అడిగారు అనుకోండి, అది క్లారిటీ లేదు. ఏం కావాలి నీకు అని మీరు నన్ను ఒక ఫార్మేటివ్ వేస్లో అడుగుంటే నాకు తెలియదు ఏం కావాలో. ఏదో అవ్వాలండి అంటాను, అది ఏంటి అవ్వాలని తెలియదు. అది పట్టుకోవడానికి ఒక ఇంటర్ నుంచి ఒక 2021, 23కి దొరికితే, ఆ దొరికిన తర్వాత దెన్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇస్ సినిమా. నా ఫైనల్గా ఐ వాంట్ టు డూ కమిటెడ్ ఫర్ సోషల్ మూమెంట్స్, అది నా ఫైనల్ గోల్. బతకడానికి సినిమా తీసుకున్నా, బట్ పని తీసుకున్నప్పుడు చాలా బాగా చేయాలి కదా. వ్యాపారాలు చేయలేకపోయాను మళ్ళీ, ఎందుకంటే వ్యాపారానికి నా మైండ్ కుదరలా. ఎందుకంటే కొంత సబ్ స్టాండర్డ్ సరికమ్మని డబ్బులు చేసుకోవాలి, ఇవన్నీ కుదరక, లేదంటే కాంట్రాక్ట్లో బిల్లి. దాని బదులు నా నుంచి ఏం ఉత్పన్నం అవుతుందంటే సినిమా ఒకటి అనిపించింది, బాగా చేశాను. అదృష్టవశాత్తు మీరు అందరూ ఆదరించారు, చాలామంది వచ్చింది. ఈ ప్రాసెస్లో నేను వెతికింది ఏంటంటే, నేను ఒకసారి ఏం బతకాలి, వాట్ టు డూ నేను అచీవ్ చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే, నేను సినిమా యాక్టర్ అయిపోతే తర్వాత 10 మందికి దానం చేసేసి ఒక మ్యాక్సిమం ఒక ఎన్జిఓ పెట్టి సరిపోద్ది అనుకుని స్టార్ట్ చేశాను. తృప్తి రావట్లా. నాకు దేని మీద కోపం ఉంది అంటే, వీళ్ళేంటి ఒక ఆడపిల్లని అలాగా మానభంగం చేసి ఎలా వదిలేస్తారు, కోర్ట్స్ ఏంటి ఇలా ఉంటాయి, ఇవన్నీ మాట్లాడుతుంటే లోపల ఎలా ఉంటుంది చూసే వాళ్ళకి, మాట్లాడుతుంటే ఒక నక్సలైట్ థాట్ లాగా ఉంటుంది. కానీ నా ఉద్దేశం అది కాదు. అంటే ఇన్జస్టిస్ ఎక్కడ జరిగినా ఒక కోపం ఉంటుంది కదా, కోపాన్ని ప్రదర్శించగానే దే థింక్ ఇట్ ఇస్ ఐదర్ యువర్ నక్సలైట్ ఆర్ సమ్ ఎక్స్ట్రీమిస్ట్. అది నా ఉద్దేశం అది కాదు. సో ఈ ప్రాసెస్లో ఫైనల్ నేను ఏం నిర్ణయించుకున్నానంటే, ఐ వాంట్ టు బీ ఇన్ పబ్లిక్ లైఫ్. ఎలా పబ్లిక్ లైఫ్ నాకు తెలియదు. సో ఫైనలీ ఐ స్టార్టెడ్ ఎస్ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్. దెన్ అది మళ్ళీ అప్పుడు పొలిటికల్ జర్నీ. ఆ 2008 నుంచి 2012 లోపు జరిగిన పొలిటికల్ జర్నీ నాకు చాలా పాఠాలు నేర్పించింది. ఒక పార్టీ కళ్ళ ముందు ఒక 15-16 లక్షలు 18 లక్షలు దాదాపు ఉమ్మడి రాష్ట్రం 4 మూలల నుంచి ఒక 18 నుంచి 20 లక్షల మంది జనం, వేదిక దగ్గర 11 లక్షల మంది జనం, ఆగిపోయిన వాళ్ళకి 5-6 లక్షల మంది జనం, అక్కడ నెల్లూరు బార్డర్స్లో ఇట్లా అందరూ తీసుకుంటే దాదాపు ఒక 16 above lakhs. అది ఇలాంటి బలం ఉన్న పార్టీ ఎందుకు వీగిపోయింది, ఎందుకు నిలబెట్టుకోలేకపోయిందంటే, ఇది నాకు చాలా కనువిప్పు కలిగింది నాకు. బట్ ముందు నుంచి నేను చూస్తున్నాను, అదేని నాకు అర్థం కాదు. ఒకసారి ఏం జరుగుతుందో తప్పులు జరిగిపోతుందని అర్థమవుతుంటుంది, కానీ దాన్ని ఎలాగ మనం ఆప్షన్లు చేయలేదు. ఎందుకంటే మనం వన్స్ ప్రవాహం స్ట్రక్చర్ కట్టిన తర్వాత జనాలను లోపలికి పిలవాలి తప్ప, స్ట్రక్చర్ నా ఉద్దేశం మెంటల్ స్ట్రక్చర్, అంటే నా ఉద్దేశం ఐడియాలజికల్ స్ట్రక్చర్. నేను ఎందుకు పని చేస్తున్నాను, ఎందుకు పోరాటం చేస్తున్నాను, ఇలాంటి కష్టాలు వస్తే నేను ఏం చేయాలి, ఇలాంటి బ్లూ ప్రింట్ లేకుండా, ఇలాంటి క్లారిటీ ఒక ఐడియాలజికల్ రోడ్ మ్యాప్ లేకుండా కనుక పార్టీ పెడితే, పార్టీ పెట్టాక ఐడియాలజీ ఎత్తుకుంటే కష్టం. పార్టీ పెట్టకముందు ఐడియాలజీ పెట్టాలి అంటే నువ్వు బతికుండాలి ఆ సిద్ధాంతాలు. సో జనసేన 7 సిద్ధాంతాలు నేను నలిగి బతికి వచ్చినాయి. నిలబడతాను, చచ్చిపోతున్నాను. సో అలాంటి నాకు నేను అనుకున్నా వెళ్ళిపోవచ్చు కదా శుభ్రం సినిమాల్లోకి, గుడ్ మనీ. అంటే నా రెమ్యునేషన్ ఎలా ఉండేదంటే, ఉదాహరణకి మాదాపూర్ ఈ రోజున ఎంతో, 1 ఎకరం 100 కోట్లు చెప్తూ ఉంటారు, 70 కోట్లు 80 కోట్లు. నాకు ఎంత ఆదాయం ఉండేదంటే, అప్పుడు నేనున్నప్పుడు 10 లక్షలు 12 లక్షలు ఉండదు. అలాంటి నేను ఒక కనీసం తక్కువలో తక్కువ 30 ఎకరాలు కొనేంత సత్యం ఉండదు నాకు ఆ రోజు. నేనేమనుకున్నానంటే, ఎందుకు పెట్టుబడి పెట్టలేదని చాలాసార్లు తిట్టుకుంటున్నాను అప్పుడప్పుడు. దేనికంటే అది నా ఉద్దేశం డబ్బులు పెంచుకోవడానికి కాదు, అసలు పార్టీ ఇంకా ముందే స్థాపించేసేవాడిని. నేను డబ్బుల కోసం పెట్టుకుంటే నాకు ఒకటే మనసులో ఏమనిపించింది, నువ్వు కనుక రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెడితే నువ్వు ఆస్తుల మీద దృష్టి వెళ్ళిపోయి నువ్వు పాలిటిక్స్ వదిలేస్తావు. నీ జీల్ ఏదో ఉందో, నీ యాంబిషన్ ఏదో వదిలేస్తావు. అందుకని పెట్టుబడి నీ ఎమోషన్తో ఒకటి చోట పెట్టు. అందుకని నేను మన సమస్యల మీద, మన జనం మీదే పెట్టాను తప్ప నేను రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టలేదు. అది పెరిగింది. అది అంటే చాలామందికి ఆస్తి వాడు 5 కోట్లు అంటే 5 లక్షలు పెడితే 50 కోట్లు అయిపోయిందని, ఇదే వీళ్ళకి 1000 కోట్లు వచ్చినాయంటే కరెక్ట్. నువ్వు 1000 కోట్లతో ఏం చేసుకుంటావు? మళ్ళీ అధికారం ఉన్నవాడి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడాలి. సో నేనేం పెట్టుకున్నానంటే, నాకు చేతులు కట్టుకుని కూర్చోలేదు రావాలని కాదు, కానీ మనుషులు నాకు అనిపించింది నా ఎమోషన్ ఎక్కడ ఉంది, నా కమిట్మెంట్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ విత్ పీపుల్. నా బలం ఎక్కడ ఉందంటే ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్. అవన్నీ నేను చేసి
నేను 2014లో ఎందుకు పోటీ చేయలేదని చాలామంది కోపం ఉంటుంది. ఇంత పెద్ద మీటింగ్లు పెట్టో దేనికి వాళ్ళని గెలిపించడం వీళ్ళని గెలిపించడానికి కాదు. అసలు మనం పొలిటిక్స్లో మనం నిలబడగలమా లేదా? ఎందుకంటే నాకు ప్రీవియస్ అనుభవం నాకు భయపెట్టింది. నన్ను నేను నిలబడతాను, నాకు తెలుసు. నాతో పాటు ఎంతమంది ఉంటారు? ఒక సైద్ధాంతిక బలంతో పోరాటం చేయడానికి ఎంతమంది నిలబడతారు? అది టెస్ట్ చేయడానికి కానీ మనం ఉనికి చాటుకోవాలి, అలాగని చెప్పి స్ప్లిట్ చేయకూడదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెప్పాను, ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఆ రెండు. ఆ తర్వాత చేద్దామంటే ఏ పార్టీ కూడా ఇంకో పార్టీని ఎదగనివ్వాలని అనుకోదు, అది సహజం. ఒక పెద్ద మొక్క దగ్గర ఇంకో చిన్న మొక్క ఎదగదు, అది మనం చాలా స్పష్టత ఉన్నాం. నాకు ఆ స్పష్టత ఉంది. ఇప్పుడు పార్టీ నిర్మాణం మీద ఇప్పుడు దృష్టి పెట్టాను. ఎందుకు దృష్టి పెట్టానంటే, మొట్టమొదటిసారి ఇప్పుడు దాకా వీఆర్ కలెక్టింగ్ రా మెటీరియల్, ముడి సరుకునే తీసుకుంటున్నాం, రా హ్యూమన్ రిసోర్సెస్. మనందరం, మీరు కానీ నేను కానీ, వీ హ్యావ్ సర్టన్ ఎబిలిటీ, సర్టన్ స్కిల్, అన్నీ స్కాటర్డ్గా ఉన్నాయి. ఈ రిసోర్సెస్ అన్నిటినీ ఒక స్ట్రక్చర్ రూపంలో పెట్టాలి అంటే, సరైన వ్యక్తిని సరైన స్థానంలో కూర్చోబెట్టాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అది మేము ఒకళ్ళు చదువుకుంటేనో ఇంకొకళ్ళంటే కాదు. ఈ పదవి వాళ్ళకి గనుక ఇస్తే వీడు నిలబెట్టుకుంటాడా? ఇంతమంది మళ్ళీ నాకు అన్నీ వచ్చి నా దగ్గరికి వచ్చి అంటే దెర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ జనరల్ సెక్రటరీ. ఒక వార్డులో ఉన్న సమస్యలు నా దగ్గరికి వచ్చినాయి అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఫ్రమ్ ద ఆర్గనైజేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నాడంటే జిల్లా అధ్యక్షుడు సమస్యను జిల్లాలో చేయాలి, కొన్ని దాటి పరిమితి అన్ని లేయర్స్ దాటిన తర్వాత అప్పుడు నా దగ్గరికి రావాలి. ఇవన్నీ రాలేదు అని కొంచెం ప్రతిదీ అంటే 10 లక్షల మందికి పవన్ కళ్యాణ్ ఒకటి సమాధానం చెప్పలేడు, అటు చచ్చిపోతాడు. అలిసి మాట్లాడి చచ్చిపోతాడు. అంటే నాకు ఏమనిపించిందంటే, కొన్ని లక్షల మందితో మాట్లాడి మీరు చెప్పండి, రోజు మీరు ఇలా కలవండి, రోజు ఇలా రండి, అలసిపోతాం మనం. నాకు తండ్రులు తాతలు ఇచ్చిన సంపాదన లేదు నా దగ్గర. పార్టీని నడపాలి, పార్టీకి డొనేషన్లు ఇవ్వరు, ఎప్పుడే కొంచెం ఇస్తారేమో. కానీ ఫిలిమ్స్ అవసరం, ఫిలిమ్స్ అసలు ఇష్టం లేని అనే సినిమా అవసరం లేదని వదిలేసాను చాలా కాలం. మీరు చూసారు పోరాడేటప్పుడు సినిమాలు వదిలేశాను. కానీ తప్పక మళ్ళీ సినిమాలు చేశాను. మళ్ళీ దేనికంటే నా ఆశయాన్ని జనసేన పార్టీ ద్వారా బతికించుకోవడం కోసం, దానికోసం సినిమాలు చేశారు. దానికోసం ఏంటి ఇవన్నీ చేస్తే పార్టీ నిలబడింది అంటే నేను అనేది ఇంత నలిగాను. దీని ఐడియాలజికల్ బరువు మోసా, దీని ఆర్థిక బరువు మోసా, రాజకీయ పోరాటాలు చేసాం. వీటన్నిటికీ నేను నేను ఒకరిని నిలబడితే సరిపోదు, మీరు అందరూ కలిసి నిలబడ్డారు. వి టుక్ ఇట్ టుగెదర్, ఇక్కడ దాకా వచ్చాం. ఒక పార్టీ పెట్టడం అంటే మనం అందరం ఏమనుకొస్తాం, ఆర్గనైజేషన్ ఉంది, టీడీపీకి ఆర్గనైజేషన్. కరెక్ట్, టీడీపీకి ఆర్గనైజేషన్ ఉంది. రామారావు గారు, నాదెళ్ల భాస్కర్ రావు గారు, చాలామంది కూర్చోబెట్టి, ఉపేంద్ర, ఇలాంటి వాళ్ళందరూ ఒక థింక్ ట్యాంక్ కలిపి పెట్టిన పార్టీ అది. వాళ్ళు నలిగారు, కింద పడ్డారు, మీద పడ్డారు, వాళ్ళకి పదాభిషితులు అయ్యారు. మన చంద్రబాబు గారి చేత నిలబెట్టారు. వాళ్ళకి ఒక 4 decades, దాదాపు క్లోజ్ టు 4 decade జర్నీ ఉంది వాళ్ళకి. మనకి ఏముంది? మనలో అసలు దేనికి వచ్చామని ఐడియా చెప్పినా అసలు ఈ నమ్మచ్చా అని అడుగుతారు. అంటే ఇలాంటి కాన్స్టెంట్ ఏమంటుందని డౌట్స్ మీద, సందేహాల మధ్యలో తీసుకొచ్చి నిలబడిన తర్వాత ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చింది, స్టెబిలిటీ. ఎప్పుడు వచ్చింది? ప్రధానమంత్రి గారు గుర్తించిన తర్వాత అందరూ లేదంటే ఆయన చెప్పారంటే ఇది చూసింటారు. అంటే ఒక రాజముద్ర పడింది, అంటే జనసేన పార్టీ మీద ఒక రాజముద్ర పడింది. అలాగే ఎలక్షన్ కమిటీ, ఎలక్షన్ కమిషను ఇది రిజిస్టర్డ్ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, రాజముద్ర పడింది. నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు థింక్ అబౌట్ స్ట్రక్చర్. అసలు దీన్ని ఆర్గనైజేషన్ ఎలా బలోపేతం చేయాలి. నేను ఈ 5 minutes మాట్లాడి ఈ సమావేశం చిన్న విరామం ఇస్తాను. మీరు లంచ్ చేసిన తర్వాత మీలో కూర్చొని కొద్దిమందిని తీసుకొచ్చి మీతో మాట్లాడితే మీ అభిప్రాయాలు, మీ భావాలు విని దాన్ని ఫైనల్ విల్ కన్క్లూడ్ బై 3:34 దీని తర్వాత, ఈ చిన్నపాటి విరామం తర్వాత. మనం ఎందుకు ఇప్పుడు ఆర్గనైజేషన్ తోటి ముడిపెట్టి దీన్ని విరామం ఇస్తాం. ఆర్గనైజేషన్ ఎందుకు ఇప్పుడు బలంగా చేయొచ్చు అంటే, మనిషికి ఇప్పుడు నాలాంటి వాడు గాల్లో వెళ్తాడు,
అంటే నేను ఒక అబ్స్ట్రాక్ట్ థాట్ని పట్టుకుని వెళ్తాను. అంటే దాని దగ్గర ఫామ్ ఏమి ఉండదు. అంటే కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్టు వాడు ఇండియాకి వద్దాను కూడా వాడు అమెరికా కనిపెట్టాడు. నేనేమనుకుంటాను, ఇండియాకి రావాలని ఇండియాకి వెళ్ళాలి. ఈ జనసేన సిద్ధాంతాలు రియలైజ్ చేయాలంటే వేరే సిద్ధాంతాలు రియలైజ్ చేయడానికి నేను లేను. ఐ వాంట్ టు ఫుల్ఫిల్ జనసేన ఐడియలిజం. అందుకు నాకు నేనేం పెట్టుకున్నానంటే ప్రాగ్మాటిజం. అంటే రియల్ లైఫ్లో పనికి వచ్చేది ప్రాక్టికాలిటీ. అంటే ప్రాగ్మాటిజము ఐడియలిజము రెండు కలిపి ఉండాలి. అంటే నువ్వు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే రియలైజ్ చేయగలి పనికి రావాలి నీకు. నేనేం చెప్పాను చాలాసార్లు నా దగ్గరతోటి వామపక్ష నాయకులు కొంతమంది మాట్లాడేవాళ్ళు. నన్ను ఇష్టపడే ఒక ప్రజా కళాకారుడు కూడా మాట్లాడుతుంటారు, తమ్మి నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు మా సిద్ధాంతాలని. అంటే నేను చెప్పాను, అన్న ఎప్పుడు అలా వదలలేదు, మీరు మారిపోయారు, ఆప్లోకి బదలుగా అన్న. ప్రపంచ కార్మికులారా ఏకం కంటి నుంచి మీరు మా నేల కార్మికులే ఉండాలని దాకా వచ్చారన్న. అది అట్లా మీరు పాడైపోయి నేను బాగలేదు. ఎక్కడైతే మహారాష్ట్రలో జన్మభూమి స్వరాజ్యన జన్మ హక్కు అన్న బాలగంగాధర్ తిలక్ నుంచి మహారాష్ట్ర కేవలం మరాఠీలకైనా దాకా వచ్చేసింది. ఎవరు మారారు? మీరు మారారా? నేను మారా? మేము ఇంకా తిలక్ గారి దగ్గర ఉండిపోయాం. స్వరాజ్యన జన్మ హక్కు అంటే అది మహారాష్ట్రలో అన్యాయం జరిగినా కడుపు మండుద్ది, విడిపోయిన బంగ్లాదేశ్లో హిందువులకు అన్యాయం జరిగినా కడుపు మండుద్ది. అంటే ఇదేంటంటే ఇది మానవత్వం వెళ్తే ఎల్లలు దాటుతుంది మానవత్వం. అలాంటిది వీళ్ళు మారిపోయారు. ఇదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరగకూడదు అనుకుంటే అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగింది. ఉమ్మడి రాష్ట్రంగానే ఉండాలంటే మీరు అదే కాంగ్రెస్ చేసింది. ఒక కారణాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మీరు మారారు కారణాలు ఏదైనప్పటికీ. కానీ మిమ్మల్ని ఎందుకు అనరు, మమ్మల్ని ఎందుకు అంటారంటే మీకు నోరుంది, ఆర్థిక బలం ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు ఏం చేసినా చెల్లొద్దు. బలవంతుడిది రాజ్యం. మనలాంటి బలహీనది ఏముంటుంది, మనమే సన్నగా పలచగా ఉంటే మనందరూ తోయడానికి ఇష్టంగా ఉంటుంది. అందుకే మనం కూడా కండ పెంచాలి. సో నేనేం చేసిన, కండ పెంచాలంటే ఒకటి తెగించేసేయాలి. నేనేమనుకున్నానంటే ఏమవుద్ది నేను ఇంట్లో చెప్పొస్తాను, ఐ సెడ్ టుడే ఈజ్ మై లాస్ట్ డే, మేబీ ఐ విల్ కమ్, ఐ మైట్ నాట్ కమ్, ఆల్ దిస్ ఇయర్స్ దిస్ హౌ ఐ లివ్డ్ అండ్ దట్స్ హౌ ఐ లివ్ ఎవ్రీ డే. అంటే ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత పిచ్చితనం లేకపోతే ఒక పార్టీ స్టార్ట్ చేయలేడు. ఒకడు మీరు 4 దశాబ్దాలు ఉన్న ఒక పార్టీని నాయకుడిని పెడితే గడగడలాడించిన వ్యక్తులు పార్టీ అది. దానికి ఎవడు నిలబడ్డాడు? మరి అదే మనల్ని ఇదే వైజాగ్లో పెడితే మనం తట్టుకుని నిలబడ్డాం కదా. అంటే దేనికంటే ఎందుకు తెగించాలి? ఒక ఆడబిడ్డ సంకన బిడ్డను పెట్టుకుని ఒళ్ళో బిడ్డను పట్టుకొని ఆ బీచ్లో కూర్చోవాలి అంటే ఏ ప్రేరణ ఇచ్చింది ఆడబిడ్డకి? ఎందుకు ప్రేరణ వస్తుంటే ఈడు నిలబడతాడంటే వాళ్ళు నిలబడతారు. నేను రోడ్డు మీదకి వచ్చి రక్తం చీరిపోద్దంటే వాళ్ళు తలపాలు పొడుచుకుంటారు. అంతేగాని నేను లీడ్ చేయకుండా, ఇఫ్ ఐ డోంట్ లీడ్ బై ఎగ్జాంపుల్, నా మీద కర్ర పడకుండా దెబ్బ పడకుండా నేను కష్టం పడకుండా మీరందరూ కష్టపడండి నేను అధికారం ఉంటాను, దట్స్ అంత ఫాల్తు రాజకీయం ఇంకోటి నేను చేయనది. సో నేను నిలబడతాను కాబట్టి ప్రజలు నిలబడతారు. అది ఎస్టాబ్లిష్ చేయడానికి ఎందుకు నమ్మాలి? ఒకరోజు నమ్మరు. ఇట్ టేక్స్ ఇయర్స్. ఇట్ టుక్ అస్ 1.5 decade, హాఫ్ ఎ డికేడ్ నేను ఒకడిని నలిగాను, అనదర్ 10 years మనందరం కలిపి నలిగాం. దిస్ ఈజ్ వాట్ మేడ్ జనసేన యాజ్ ద స్ట్రాంగ్, ఒక లీడింగ్ ఫోర్స్, పొలిటికల్ ఫోర్స్ అయింది. ఇది ఎవరు అర్థం చేసుకున్నారు? దేశాన్ని పరిపాలించే ఒక బలమైన ప్రధాని మూడోసారి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుద్ది ఆ మాట. ఆయన చూశారు మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా. ఇప్పుడు మీరు ఊహించండి, నేను వైజాగ్లో నన్ను ఇబ్బంది పెట్టేసి కేసులు పెట్టేసి 307 కేసులు పెడితే అప్పటికి మనం అలయన్స్లో మాట్లాడుతున్నాం, తెలుసు అందరూ ఉన్నాయి, మాట్లాడుకున్నాం, జనసేన బీజేపీ వెళ్తున్నాం అనుకున్నాం. సహజంగా అందరికీ ఏమంటే ఫోన్లు చేయొచ్చు కదా, నడ్డా గారికో లేదంటే అమిత్ షా గారికో. ఓకే, అమిత్ షా గారికి వెళ్ళి నేను చేయను అనుకున్నాను. కనీసం టాప్ బీజేపీ లీడర్షిప్ చేయొచ్చు కదా. నేను ఎందుకు చేయనంటే నాకు పొగరు ఉంటుంది. రీజన్ చెప్తాను. ఆ పొగరు ఏంటంటే ఇది మన ఇంటి సమస్య, మనమే ఇక్కడ కొట్టలాడాం.
ఎవరు దేనికైనా గౌరవిస్తారంటే సత్తా ఉన్నోడికే. వాళ్ళకేం తక్కువ బలహీనంగా వాళ్ళ ఏరియాలో వాళ్ళు అక్కడ దాకా వచ్చారు అంటే వాళ్ళు ఎన్ని కొట్లాట్లు జరిగితే ఆయన అక్కడ దాకా వచ్చి ఉండాలి. ఈ రోజున ఆర్టికల్ 370 అని మనకి ఆంధ్రప్రదేశ్ దాన్ని తీసేశారంటే ఆయన అసలు ఏమీ కాకముందు వెళ్ళి జెండా ఎగిరేసిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు కదా. అంటే వాళ్ళ పోరాటాలు చేసి అక్కడ కూర్చున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బలహీనుల్లాగా వెళ్ళి మన పోరాటాలు చేసి మన బలం చూపించి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు గౌరవిస్తారు. నేను పోరాటాలు ఏం చేయకుండా మీరు నాకు తెలుసు కాబట్టి అంటే నాకు అది చాలా బలహీనమైన నాయకత్వం అనిపిస్తుంది. కనెక్షన్ ద్వారా, నెట్వర్కింగ్ ద్వారా ఎదగటం ఈజ్ నాట్ ఎట్ ఆల్ లీడర్షిప్. కష్టాల కొలిమిలో కాలిన తర్వాత వచ్చే కాలే కత్తి ఉంటుంది చూసారు, పదును ఎక్కువ ఉంటుందని. అలాంటి లీడర్షిప్ నేను ఎదుగుతున్నాను. నేను నలిగాను కాబట్టి నలిగిన వాళ్ళు నాకు అర్థమవుతారు. అందుకని డైరెక్ట్ ఈ మీటింగ్స్ ఎందుకు పెట్టానంటే ఐ వాంట్ టు సోర్స్ లీడర్స్. నాకు మీ నుంచి నాకు నాయకులు కావాలి, మీరు వార్డుల నుంచి నాయకులు కావాలి. నా సమస్యని నేను ఎందుకు వచ్చానంటే ఇంకొకరు నాయకులను చేయమని అనడానికి రాలా. నాయకత్వం పెరగాలి అంటే ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ప్రారంభించిన వాళ్ళు, నాయకులుగా ప్రారంభించిన వాళ్ళు కాదు. అది మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను అందుకని అంత నలగడానికి ప్రయత్నం చేశాను. పోరాట యాత్ర అప్పుడు డబ్బులు అయిపోయినాయి, 13 లక్షలు ఉంది. నాకు చాలా పర్యాలు చెప్పాను. 1,60,80 lakhs ఉండేది పార్టీ స్టార్ట్ చేసినప్పుడు. అత్తారింటికి దారేది అత్తగారు మళ్ళీ తాతయ్య దగ్గర చేర్చిన వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి పార్టీ పెడితే 25 లక్షలు ఫస్ట్ మీటింగ్కి అడ్వాన్స్ ఇచ్చి చెక్ అక్కడి నుంచి ఇవన్నీ చేస్తే. సో వాట్ మేడ్ పీపుల్ టు కమ్ టుడే తెలంగాణలో కానీ ఎక్కడ కానీ. ఇప్పుడు తెలంగాణకి వెళ్తే మనం కూర్చోబెట్టి తెలంగాణలో ఒక్కటే నేను అర్థమవుతాను. తెలంగాణకి చాలాసార్లు ఏమంటారు, నేను ఓడిపోయిన తర్వాత నువ్వు మా తెలంగాణలో పుట్టింటే అసలు నేను ఓడినిచ్చేవాళ్ళం కాదని అంటారు. ఇది ఎందుకు ఉంటుందంటే తెలంగాణకి మనకి తేడా ఏంటంటే తెలంగాణకి మనకి వాళ్ళ సంవత్సరం తర్వాత వచ్చింది వాళ్ళకి స్వాతంత్రం. వాళ్ళని నలిగారు వాళ్ళు. సో వాళ్ళకి నేను పడే నా ఆవేదన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకు నాకు ఎక్కువ కనెక్ట్ ఉంటుంది. మిగతా లీడర్స్కి నాకు ఏంటి తేడా అంటే వాళ్ళ ఐడియాలజికల్ కనెక్ట్ ఇప్పుడు నుంచి 2000 నుంచి ఈవెన్ నేను ఫిల్మ్స్లో ఉన్నప్పటి నుంచి. సో ఇట్లన్నీ పెట్టి నేను పెట్టుకుంది ఏంటంటే ఈ మీటింగ్ పర్పస్ ఏంటంటే ఐ సెడ్ ఐ వాంట్ టు ఐడెంటిఫై లీడర్స్. లీడర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? మీరు లేవండి సార్, మీరు అలా అవ్వదు. మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ ఐడియాలజికల్ ఇమోషన్. డబ్బులు ఖర్చు పెడితే నాయకులు అవరు, అది మన ఆస్పెక్టే. కింద నలగాలి, బాధ్యతలు ఇవ్వబడతాయి. ఒక వార్డు నాయకుడు కావాలంటే అంచెలంచెలుగా మీరు వార్డు నాయకుడి నుంచి దేశ ప్రధాని కూడా అవ్వండి, నాకు ఇబ్బంది లేదు. ఐ వాంట్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ప్లాట్ఫామ్. ఎందుకంటే జనసేన ఈజ్ అన్ ఐడియాలజీ బేస్డ్ పార్టీ, నాట్ ఎ కాస్ట్ బేస్డ్ పార్టీ, నాట్ ఎ ఫ్యామిలీ పార్టీ, నాట్ ఎ రీజనల్ పార్టీ. ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించినప్పటికీ కూడా నా గట్ ఫీలింగ్ వన్ డే ఇట్ విల్ బి ఎ నేషనల్ పార్టీ. నాకు ముఖ్యమంత్రి పదవుల కోసం అయితే నేను ఇంత తపన పడక్కర్లా. ఏ పదవి లేకపోతే గుండెలో ఉన్న పదవి చాలా పెద్ద పదవి నాకు. ఇది పాలిటిక్స్లో ఒక రాకముందు నుంచి సినిమాలు బోళ్ళని నవ్విస్తున్నాయి. ఇందాక చెప్పబోయి ఆపేసాను. నా సన్నిహితులు ఒకరు ఆయన అంటే నీవు సినిమాల్లో ఉంటే ఆయనకి ఏమైపోయింది 2019 నేను ఓడిపోయి కింద పడి గెడ్డం పెంచుకొని అన్నీ చూసి ఆయనకి ఇతనికి కర్మ ఏంటి అనుకున్నట్టున్నాడు. నేను కర్మ అనుకోలే, నేను చాలా నా కష్టాన్ని కిరీటం అనుకున్నాను. కష్టాల కిరీటాన్ని నాకు అవసరం లేదు. నాకు భగవంతుడి కష్టాలు ఇవ్వాల. చిన్నప్పటి నుంచి అనారోగ్యం ఇచ్చాడేమో కానీ ఆస్తమా ద్వారా నాకు కష్టాలు ఇవ్వాల. నేను కష్టాలను కొని తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇది ఎక్కడ తిలక్ చదివిన పాఠాలు, స్వరాజ్యం జన్మ హక్కు, లేదంటే బెంగాల్ విభజన, ఇవన్నీ చాలా చదివి దేశ విభజన కష్టాలు
చూసి నా వంతు కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇలా బతికేస్తున్నానండి. అది ఎవరో కష్టపడి నలిగితే వాళ్ళ స్వాత వచ్చిన కష్టం మీద వచ్చిన ఈ సౌకర్యాన్ని నేనేం చేయట్లేదంటే అది నా ఇండివిజువల్ గిల్ట్ అది. సో దానికోసం నేను చేసుకుంటే దట్ హస్ బికమ్ అ పొలిటికల్ పార్టీ. సో అది ఇప్పుడు నేను ఇలా నలిగాను కాబట్టి, నిలబడ్డాను కాబట్టి ఎవరెవరం కూడా మీ స్థాయిల్లో నలగాలి అంటే ఈ పర్పస్ ఏంటి, ఇమీడియట్గా నేనేం చేయను. నేను పార్టీ తాలూకు మెంబర్షిప్ని కూడా వెంటనే అయిపోతుందంటే మీరు ఆప్ చేయమన్నాను. నాకు 25 లక్షలు, 40 లక్షలు, 10 లక్షలు అవుతుంది. నాకు పట్టుడు ఊరికి 10 మంది బలమైన వ్యక్తులు చాలు నాకు. స్వామి వివేకానంద చెప్పినట్టు నాకు 100 మంది నువ్వు దేశాన్ని మారుస్తానని. మనం అంత పెద్ద మాటలు మనం మాట్లాడకూడదు కాబట్టి నేను కనీసం ఒక 10 మంది, నా ఊరి కోసం 10 మంది, నా ఊరి కోసం నేను, ఇట్లాగా ఒక 10 మంది, ఒక వార్డుకి 10 మంది, ఇట్లాగా ఫస్ట్ మనం దాంతో ఐడెంటిఫై చేసుకొని చాలా లేయర్డ్ మెంబర్షిప్ చేద్దాం. లక్షల మంది మనకొద్దు, లక్షల మంది వల్ల ప్రయోజనం రాదు. పట్టెడు పిడికిడు, పిడికిలు ఎంతమంది, ఎక్కువ మంది ఉండదు. 100 పిడికిలు కలిసే బలం రాదు. దుమ్మి అయిపోద్ది, ఎవరికి దెబ్బ తగులుతుందో తెలియదు. కానీ ఒక్కడు కొట్టే దెబ్బ చాలా గట్టిగా ఉండదు. సో మనం మాట్లాడాల్సింది వీ హ్యావ్ టు థింక్ ఊరికి హంపాంచ్లా కావాలి. ఒక గ్రామానికి, ఒక వీధికి 5 మంది, 10 మంది వాళ్ళని ట్రైన్ చేద్దాం ఫస్ట్. వాళ్ళు ఎలా నిలబడాలి అంటే జనసేన సిద్ధాంతాలు నరాల జీర్ణించుకుపోవాలి. అంటే కణాలలోకి ఎక్కేసేయాలి, నరాలలోకి ఎక్కియాలి. ఎక్కితే అప్పుడు పోరాటం చేస్తాం. ఇలా చేయకపోతే ఏం జరుగుద్ది అంటే ఇలా చేయకపోతే ఏం జరుగుద్ది అంటే ఈ బలం, నరేంద్ర మోదీ గారి మాట తీసుకుందాం. ఆయన ఆంధీ అన్నారు. ఆంధీ అన్నది నన్ను అనలేదు, గుర్తుపెట్టుకోండి. నా వెనకనున్న నన్ను శక్తిని అన్నారు ఆయన. మేబీ దాంట్లో ఆ సెంటర్ పాయింట్లో ఉన్నానేమో, కానీ నా చుట్టూ తిరుగుతున్న వ్యక్తుల సమూహాన్ని చూసి ఇదే ఎనర్జీని మీరు నీళ్ళలో కరెంట్ ఉంటుందంటారు, నదుల్లో కరెంట్ ఉంటుంది, గాలిలో కరెంట్ ఉంటుంది. కానీ దానికి టర్బైన్ పెడతాం, ఒక విండ్ టర్బైన్ పెడతాం, లేదంటే కూర్చోబెట్టి డ్యామ్లో ఒక ప్రాజెక్ట్ కడతాం, ఒక డ్యామ్ అడ్డు కట్టేస్తాం. సో మీకు ఎనర్జీని ట్యాప్ చేసేలాగా ఈ ఎనర్జీని కనుక మనం ఒక స్ట్రక్చర్ రూపంలో ట్యాప్ చేయకపోతే, దీన్ని చేయకపోతే ఇదేమైపోతుందని పవన్ కళ్యాణ్ బతికుండి పోరాటం చేసినంత వరకు ఉంటుంది. ఆ తర్వాత వీగిపోద్ది. ఇట్ విల్ బి some kind of phenomenon which happened from so and so year to so and so year అయిపోద్ది అక్కడితో. నా ఉద్దేశం అది కాదు. ఈరోజు నేను మొదలుపెట్టిన 2014లో మొదలుపెట్టిన ఇది 150 సంవత్సరాలు వెలగాలని కోరుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నేను చిన్న కోరికలు కోరను. నా కాంక్ష ఒక పదవి కోసం కాదు, నాది మహాకాంక్ష. నాది మహాకాంక్ష అంటే నాకు కూర్చోబెట్టి రిషికొండ ప్యాలెస్లు ఇవి కాదు. కొంతమంది కదా మహాకాంక్ష, నాకు అనవసరం. లేదంటే పదవులు ఏం చేసుకుంటాం. నా పిల్లలకి ఏం కావాలి, సినిమాల ద్వారా సంపాదించుకుని వాళ్ళకి ఇస్తాను, అంతే. నేను చేయగలిగేదల్లా మన నేలకి ఏం చేయగలం. నేల అంటే నాకు దేశం, నేల అంటే నాకు భూమి. అందుకని వీటి కోసం మన వింగ్స్ ఉన్నాయి, పర్యావరణ విభాగాల దగ్గర నుంచి అన్నీ. వీటిని ఏం చేద్దామంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ తయారవ్వాలని ముందు మనం తయారవ్వాలి. అందుకని నా కోరిక అంతా ఏంటంటే, ఈ మీటింగ్ తాలూకు పర్పస్ ఏంటంటే, ఫస్ట్ ఐ వాంట్ టు మోటివేట్ యూ, ఫస్ట్ ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ మీ. రేపు ఇదే మెసేజ్ ఎక్కువ మందికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ కార్యాచరణ పెట్టి, ప్రోగ్రామ్స్ పెట్టి, ఐ వాంట్ హ్యావ్ ఎ స్కూల్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్. ఓట్లు ఎలా వేయాలి, దొంగ ఓట్లు ఎలా వేయాలి నేను చెప్పను మీకు, అవి చెప్పక్కర్లేదు అనుకోండి. నేను వాటి కోసం నేను చెప్పట్లేదు. అసే స్కూల్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్, హౌ టు ఫైట్ అగెయిన్స్ట్, హౌ టు సర్వైవ్ అగెయిన్స్ట్ అప్రెషన్, హౌ టు స్టాండ్ ఫర్ యువర్ ఇండివిజువల్ రైట్స్. నీ హక్కుల కోసం నువ్వు ఎలా పోరాడాలి, సామూహిక బలం ఎందుకు అవసరం,
గత ప్రభుత్వంలో ఉండే పార్టీ వాళ్ళు ఎందుకు భయపడతామంటే అందరూ వాళ్ళ దగ్గర గుండాలు ఉన్నారండి, వాళ్ళ దగ్గర రౌడీలు ఉన్నారండి, పొడి చేస్తారని. అంటే నేను మీకు ఇదే చెప్పాను అందరికీ. వాళ్ళు తిప్పి కొడితే 10,000 మంది ఉన్నారా రౌడీలు? 5 కోట్ల మంది జనం. ఇన్ని ప్రతి పార్టీ ఏం చెప్పుకుంటే మాకు 2 లక్షల మంది ఉన్నారు, 2 లక్షల మంది. ఈ ఉండి ప్రయోజనం ఏంటి? ఒక 100 మంది ఉన్న గుండాలు ఉన్న ఒక పార్టీకి భయపడతారు ఎవరైనా? జగన్నాథ రథ చక్రాలు నలిపేద్దా? అది కదా కావాలి. నాకేముందంటే ఐ వాంట్ జనసేన నాయకుడు కానీ, జన సైనికుడు కానీ, సైనికుడు ఎందుకు పెట్టాను, జనసేన అని ఎందుకు పెట్టానంటే ఈ దేశంలో పోరాట పట్టుకుని చంపేశారు అందరూ, స్ఫూర్తిని చంపేశారు అందరూ. శాంతి వచనాలు, ఈ చెంప కొడితే ఈ చెంప కొట్టి కొట్టండి పర్లేదు, కొంచెం కొట్టిన తర్వాత వెనక్కి కూడా తిరిగి కొట్టండి. ఎప్పుడు శాంతి వచనాలు పలకాలి, ఎప్పుడు హితవచనాలు చెప్పాలి, ఎప్పుడు పోరాటం చేయాలి, ఆ తేడా మర్చిపోయారు అందరూ. నువ్వు శాంతి వచనాలు చెప్పాల్సిన చోట శాంతి వచనాలు చెప్పాలి, హితవచనాలు చెప్పాల్సిన చోట హితవచనాలు చెప్పాలి, కత్తి పట్టాల్సిన చోట కత్తి పట్టాలి, కత్తి పట్టాలి తప్పదు. అలా కాకుండా మనం కూర్చోబెట్టి అలగకూడదు పార్టీల్లో. ఎవరి మీద అలుగుతాం? నేను చాలామంది మన వాళ్ళందరికీ చెప్పా, మీరు ఉంటే బాగుంటుంది పోరాటం చేసి. సడన్గా ఎన్నికల సమయంలో అందరూ వెళ్ళిపోయారు బయటికి. నేనేం చేస్తాను, మీ కర్మను వదిలేశాను. నేను చెప్పా, ఉంటే ఉన్న చోట తవ్వితే ఏదైనా వస్తాయి, కానీ మీరు అన్ని చోట్ల ఒకసారి ఒకటి కర్మ కదా, ఒకటి నా కర్మ ఏంటి, నేను ఉన్న చోట తవ్వుతూ ఉంటారు కదా. 15 నెలలకు కానీ వచ్చినపాటి ఒక చేత నీళ్ళు దొరికినాయి ఈరోజు జనసేనకి, వచ్చిన బకెట్ నీళ్ళు. అసలు అలా కాకుండా 5 సంవత్సరాలకి ఏం కావండి చెప్తాడు. నువ్వేం ప్రతి ఒక్కడు ఏం కాబట్టి వాడు అనుభవంతో చెప్తాడు. నేనేమనుకుంటాను, నీ అనుభవం ఎంత, అది నీ అనుభవంతో నన్ను కొలవకండి. మన అనుభవాలతోటి ఆయన ఒక డాక్టర్ గారిని ఎక్కడ కొలవగలను? మీరు మీ వల్ల కాదండి రిపోర్టు, ఉదాహరణ కిడ్నీ రిపోర్ట్ మీరు చేయలేరు, దాని పరిష్కారం ఆలోచించలేరంటే నేను నా అనుభవంతో చూస్తాను. నా బేబీసీలు తెలియదు మెడిసిన్ గురించి. అంటే ఎవరి తపన, ఎవరి కాంక్ష, దాన్ని బట్టి కూర్చోబెడితే ఒక పరిష్కారం. అట్లాగా వీ హ్యావ్ టు బికమ్ ఏ స్ట్రాంగర్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్. అంటే మనం ఒక సమూహాన్ని ఎదుర్కోవాలంటే మనం ఇంకొక బలమైన సమూహం ఉండాలి. ఎలాంటి సమూహం ఉండాలి? సైద్ధాంతిక బలంతో, ఒళ్ళంతా రక్తంలో ఇంకిపోయిన సైద్ధాంతిక బలంతో ఉంటే మనం ఇలా చూస్తే ఆగిపోతారు. ఎందుకంటే వీళ్ళు వస్తే కొడతారు. ఫైనల్గా పాలిటిక్స్లో పిడికిలి బలం చాలా అవసరం. శాంతి వచనాలు ఎంత అవసరమో మాకు ఎలా ఉంటుందని నేను చిన్నప్పుడు, నేను మన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు ఇలా ఉంటుంది నా గోల్. ఏది మన లేదు, దానికి సంబంధించిన ఒక దేవత ఉంటుంది, జపనీస్ గాడెస్ అనుకుంది. ఆవిడ ఇట్లా ఉంటుంది. ఏంటంటే నువ్వు ఆగు, లేదని దెబ్బపడద్దు అనుకోండి. సో మనం మనం సైద్ధాంతిక బలంతో మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, సంయమనం పాటించాలి, మనం నిలబడాలి, మనతో పాటు ఆధారంగా ఉన్న వాళ్ళని నిలబెట్టాలి, నిలదొక్కుకోవాలి. కానీ ఈ ప్రాసెస్లో ఇది ఒకటి జరుగుతూ ఉండాలి. అలాగే ప్రత్యర్థులు పిచ్చిగా మాట్లాడితే ఏ మాత్రం సందేహం లేకుండా అవసరం అయితే తట్టుకునే శక్తి కూడా కావాలి, తప్పదు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే బలవంతుడే పరిరక్షించగలడు. మమ్మల్ని తెలంగాణ బోర్డర్లు ఆపేస్తే ఎంతేలేండి కష్టం, మమ్మల్ని ఆపేసరికి మేము వెళ్ళిపోతామండి, చూసుకుంటాం, వాళ్ళు చెప్పకూడదు. కన్నీళ్ళు పెట్టుకొని నిరూపించి ఓకే దట్స్ ఫైన్, బ్రహ్మానంద గారు చెప్పకూడదు. మనం చొక్కా ఇప్పి ఒకసారి ఆంధ్రకేసరి మన టంగుటూరి గారిని తలుచుకొని ఎందుకు ఆపుతాం మమ్మల్ని, మేము ఏం తప్పు చేసాం, నా హక్కు ఇది, నా ఊరిని వెళ్ళాలి, ఏ బేసిస్లో ఆపుతాం, నేనేం వైలేట్ చేయట్లా. ఇంత లేకపోతే అడ్డమైన ప్రతి ఆకు రౌడీ మనల్ని ఏడిపించేస్తాడు. ఆడేవాడు సోషల్ మీడియాలో పెట్టేస్తాడు, బూతులు తిట్టేస్తారు. ఎలా చేయాలి? వాడు 5 ఖండాలు దాటినా మెడ పట్టుకుని లాక్కొచ్చేంత శక్తి మనకు కావాలి.
అంటే వాడు ఎక్కడో కూర్చొని దేశాలు దాటి సముద్రాలు దాటి కూర్చున్నా కానీ వాడికి భయం వేయాలి, వీళ్ళు రీచ్ అవుట్ అయిపోతారని. ఎంత బలంగా లేకపోతే మనల్ని నలిపేస్తారు. ఇది మీకు ఆబ్జెక్టివ్, ఇది గోల్ అవ్వాలి. అందుకని అది అవ్వాలి అంటే మనం చాలా బలపడాలి. మనం బలపడాలంటే మనం కొట్లాడుకుని మనల్లో మనం కలహించుకుంటే సరిపోదు, ముందుకు ఎదగం. వీర మహిళ అంటే మీరు వీర మహిళగా ఉండకూడదు, ఆగకూడదు. వీర మహిళ అనేది మీకు కూర్చోబెట్టి టు గివ్ యూ దట్ స్పిరిట్, దట్స్ వాట్ వీర్ మహిళ. ఇంకా చెప్పాలండి, వీరత్వంతో నిన్ను ఆడపడచ్చు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం? వీరనారి గుణం నుంచి తీసుకున్నాం. ఒక చాకలి ఐలం దగ్గర తీసుకున్నాం. ఏం తీసుకుని ఎవరు లేదు, కూర్చోబెట్టి వీరనారి గుణం రోకలు కొడితే కొట్టేసింది అందరిని. కిట్టూరు చిన్నన అంటే మీకు ఎలా ఉండాలంటే, మనం కూర్చోబెట్టి మన స్త్రీ దేవతలందరూ ఎలా ఉంటారు? కత్తి లేకుండా ఒక స్త్రీ దేవత కనిపించదు. నేను అందుకే నేనంటే మిమ్మల్ని కూర్చోబెట్టి జనసేన ఆడపడుచులకి పేరెంటాలకి వచ్చే పార్టీ కాదు, అది పోరాటాలకు వచ్చే పార్టీ. అది అంటే నేను మా ఆడపడుచులు ఒకటి చెప్తాను, పేరెంటాలు ఉండాలి కానీ పేరెంటం పోరాటం రెండు పక్క పక్కన ఉండాలి. పేరెంటం మన సంస్కృతి, పేరెంటం మన సంస్కృతి అయితే పోరాటం మన సిద్ధాంతం. అందుకని నేను ఎంత మెత్తగా ఉంటుందో ఒక ఆడపడుచు, కత్తి తీసి కృపాణం తీస్తే, మీరు ఒకసారి ఈ మహారాష్ట్రలో కొంతమంది లాతులు కొంతమంది కత్తి సాగు చేస్తారు. ఒకసారి నాకేమో కొన్ని క్లాసులు పెట్టాలి, మీకు కొంచెం కత్తి సాగు నేర్పించి కొంచెం హుషారు వస్తుంది. ఒకసారి ఏంటి, మా కడక తిక్కిన కథ ఉంటుంది కదా, ఇంట్లో పారిపోయి చేస్తే తల్లిను భార్య ఇద్దరు కొంచెం కారణం తినరండి, కొంచెం గాజులన్నీ పెడతారండి. అంటే నేను అనేది ధైర్యం నేర్పించాలని ఆడపడుచులు నేర్పించాలి. అందుకే మీకు వీర మహిళ, నేను మిమ్మల్ని వీర మహిళ అని చెప్పి ఇక్కడ ఉంచడానికి లేదు. మీరు పేరెంటాలు ఇవన్నీ చేయండి, కానీ ఐ వాంట్ యూ టు బికమ్ బ్రిలియంట్ లీడర్స్. మన లీడర్షిప్ అంటే ఓకే, నాకు ఎంత సత్తా ఉంది. ఇప్పుడు నేను ఉదాహరణకి అలయన్స్లో నేను ఎందుకు చంద్రబాబు గారిని మన ముఖ్యమంత్రిగా అనుకున్నామంటే, ప్రతిదానికి ఐఏఎస్ కావాలని నేర్చుకోవాలి కదా, 5 సంవత్సరాలు చదవాలి, బ్రిలియంట్లో టాపర్గా అవ్వాలి. అవేమి కాకుండా వాళ్ళు వచ్చేస్తారు. అవి అలా ఎలా జరగదు. అలాగే ఒక ముఖ్యమంత్రి అవ్వాలి అంటే నాకు నలగాలి. ఒక పార్టీ పెట్టి ఈరోజు మీకు మాట్లాడగలదు, దశాబ్దం అనుభవం తర్వాత మాట్లాడుతున్నాను. 2000లో మాట్లాడాల, 2014లో మాట్లాడా. అలాగే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి, అసలు అలాంటి రావాలి అంటే ఎందుకు ఉండవంటే, మనకంటే ఒక అనుభవజ్ఞుడు ఒక నాయకుడు ఒక ఆయన ఉన్నారు. మనందరం పలచబడిపోయి ఎవరి బలాన్ని ఎక్కువ ఊహించుకొని అంటే కూడా జనం గెలవాలి కదా, రాష్ట్ర స్థిరత్వం రావాలి కదా. ఓకే, నేను తగ్గుతా, మీరు కొంచెం మేము కొంచెం తగ్గుతాం అన్నారు. దానికి బీజేపీ అడ్డం వచ్చారు. అందరం కూర్చొని చేసాం ఈ రోజున. సో ఈ స్థిరత్వం ఒక 15 సంవత్సరాలు అవసరం. అది ఈ 15 సంవత్సరాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. టీడీపీ ఉన్న చోట మనకి సరిగ్గా ఇవ్వట్లేదు ఎమ్మెల్యేంటే వీ విల్ లుక్ ఇన్ టు ఇట్. దాని మీద ఒక రిడ్రెసల్ మెకానిజం ఒకటి పెడదాం. కొన్ని అవసరమైతే నేను చంద్రబాబు గారితో నేను మాట్లాడతాను. అదే కాదు, అది మేమిద్దరం మాట్లాడుకున్నామంటే ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ లోకల్ లీడర్షిప్. అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. అందుకని ఇది ఇక్కడున్న నాయకత్వానికి వచ్చింది అంటే అది అక్కడ స్థానికంగా పనిచేస్తుంది. స్టిల్ అది మా బాధ్యత కాబట్టి దాన్ని కరెక్ట్ చేస్తాం. జనసేన పార్టీ నుంచి దీని మీద ఒక రిడ్రెసల్ మెకానిజం. ఎందుకని మీరు వచ్చి మీకు అన్యాయాలు జరిగిన, ఇబ్బందులు జరిగిన దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, లేదా మీకు ఏ సమస్యలు వస్తాయి, మీరు ప్రభుత్వం ఎవరు వచ్చి మిమ్మల్ని అడుగుతారు సహాయం, ఎలా చేయగలరు, ఏంటి, వీటన్నిటికీ ఫస్ట్ సమస్యకి పరిష్కారం వింటాం, తరివేయటం కాదు. నేను ఎవరు వచ్చినా ఎందుకు వింటానంటే నా దగ్గర అన్నిటికీ పరిష్కారాలు ఉండవు. నాకు జనవాణికి 100 కంప్లైంట్లు వస్తుంది. 80 నుంచి 80 దాకా ఆస్తి తగాదాలు ఉంటాయి నాకు, లీగల్. అంటే జడ్జిలు కూర్చొని చేయాల్సింది. అంటే లేదంటే ఇప్పుడు నేను కూడా మన మాఫియా లీడర్లా కూర్చోబెట్టి పంచి మీద పనిచేసి ఇలా కూర్చోబెట్టి నువ్వు ఆస్తి అలా ఇలా అవి కుదరవు కదా మనకి. దానికి కావాలంటే ఒక చిన్న పార్టీ ఒక ఏరియాకు నాయకుడు అవుతాం. బట్ నేను ఈ స్థానంలో నేను కూర్చోబెట్టి ఎందుకే మీ మేనకోళ్ళకి డబ్బులు ఇవ్వలేదంట, నువ్వు ఆస్తి ఇవ్వలేదంట అంటే ఇట్స్ ఎ పర్సనల్ సెటిల్మెంట్. నేను దానికోసం పార్టీ పెట్టలేను. కాదు ఏంటంటే దాన్ని అడ్రస్ చేస్తాం. ఆ స్థానిక ఉన్న అధికారులు కొంచెం చెప్పండి, కొంచెం ఒక కన్సల్టేషన్ చేస్తాం. కాదు ఇవన్నీ కనుక మీరు చేయగలిగారు అనుకోండి, అక్కడ వెయిటింగ్ తక్కువ ఉంటుంది. సో అందుకని ఐ వాంట్ టు ఎంపవర్ యూ యాజ్ లీడర్స్. బెంగాల్ విభజన జరిగింది 1905, ఒక 4 years 6 years జరిగింది.
బెంగాల్ విభజన జరిగినప్పుడు అది రెండు, ఇప్పుడు బంగ్లాదేశ్ కంటే ముస్లిం డామినేటెడ్ బంగ్లాదేశ్ ఆర్ బెంగాల్ ఆర్ హిందూస్ డామినేటెడ్ బెంగాల్. ఇది బ్రిటిష్ వాడు పెట్టింది, మనకు వచ్చింది ఐడియా కాదు, బ్రిటిష్ వాడు పెట్టింది. లార్డ్ కర్జన్ పెడితే దేశం మొత్తం ఏకమైంది, రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి ఏకమై దాన్ని ఆపేశారు. అంటే మా బెంగాల్ని నువ్వు ఎలా తీస్తే విడగొడతావు, మేమందరం మాట్లాడేది ఒకటే భాష, మా సంస్కృతి మతాలు భిన్నమై ఉండొచ్చు కానీ మా సంస్కృతి ఒకటే. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింకి బెంగాల్ ముస్లింకి ద టూ డిఫరెంట్, అపార్ట్ ఫ్రమ్ రిలీజన్ ద టూ డిఫరెంట్ థింగ్. కల్చర్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, అలాగే మీకు పంజాబ్లో ఉన్న ముస్లిమ్స్ కానీ చాలా తేడా ఉంటుంది. మన దగ్గర ఉన్న పంజాబ్కిను మా పాకిస్తాన్ ఉన్న పంజాబ్కి సంస్కృతి ఒకటే ఉంటుంది వాళ్ళిద్దరికి. సో వాళ్ళకి సంస్కృతి పరంగా చాలా దగ్గర అవుతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది ఎందుకు చెప్తున్నాను, జస్ట్ మీకు ఈ నేపథ్యం మీకు అర్థం చేసుకోవడానికి. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు లీడర్షిప్. పటేల్ గారిని ఒకళ్ళు అడిగారు, మీరు బెంగాల్ 1900 మొదల్లో బెంగాల్ రాష్ట్ర విభజన జరుగుతుంటే దేశం మొత్తం అట్టుడికిపోయింది. జాతీయ స్థాయి నాయకులు, ఇప్పుడు విడిపోయిన పాకిస్తాన్లో ఉన్న నాయకుల దగ్గర నుంచి అందరూ వచ్చి దీన్ని ఆపేశారు. ఒక దేశం పాకిస్తాన్గా భారతదేశంగా విడిపోతుంది, మీరందరూ ఎందుకు దీన్ని ఆపలేదంటే ఆయన చాలాసేపు ఆలోచించి, శక్తి క్షీణించిపోయింది, జైలులో పడి నలిగిపోయాం, శక్తి ఉడిగిపోయింది, నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని తయారు చేయడం మేము ఫెయిల్ అయ్యాం, మేము చేసిన తప్పదు. అంటే వాళ్ళకున్న భావాలు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు తీసుకెళ్ళటంలో వాళ్ళు అనుకున్నంత సఫలీకృతం కాలేదు. సో అందుకని మన బాధ్యత కేవలం ఒక ఎన్నికలకి మీరు చూడకండి. మీరు లీడర్స్గా ఎమర్జ్ అవ్వాలంటే మీరు నెక్స్ట్ జనరేషన్ ఆలోచించి, నేను పాలిటిక్స్కి వచ్చాను, నెక్స్ట్ జనరేషన్ ఆలోచించి వచ్చాను. నేను 1950 తర్వాత ఏం జరగాలి అందుకని ఆలోచించి వచ్చాను నేను. సో అందుకని నాకు దీంట్లో మీరు నాయకులుగా ఎదగడం కాదు, మీరు నాయకుల్ని తయారు చేయగలిగే స్థాయిలో మీరు ఉండాలి. దానికి అందుకని దాంట్లో నేను మాట్లాడుతున్నాను. దానికి తగ్గట్టుగా కార్యాచరణ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది రేపు ఒక సూచనప్రాయంగా ఒక ఐడియా ప్రకటిస్తాను. ప్రకటించిన తర్వాత కమిటీలు వేస్తాం. కమిటీస్ వేసిన తర్వాత దానికి స్కూల్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్, అంటే కంటిన్యూస్ నేర్చుకుంటూ ఉండాలి. ఒక వర్క్షాప్ 6 అంటే ఎక్కువసేపు పెట్టకుండా మనం అలసిపోతాం. టీవీలో అయితే గంటలు చూస్తాం, సీరియల్ చూస్తాం, కానీ తెలుగు కావచ్చు, లేదంటే నెట్ఫ్లిక్స్ సీరియల్స్ కావచ్చు, కొరియా అర్థం కాకపోయినా కొరియన్ సీరియల్ చూస్తూ ఉన్నారు ఈ మధ్యలో. సో అలాంటి మైండ్ అలవాటు కనీసం ఒక 2-3 గంటలు ఒక హాఫ్ ఏ డే మీరు కేటాయించగలిగితే వంతుల వారీగా ఐ వాంట్ మేక్ షూర్ దట్ స్కూల్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్, రైట్ టీచర్స్, ఈ జనసేన ఈ పోరాటం చేసిన దీని మీద మన అభిప్రాయం ఏంటి, ఇట్లన్నిటికీ లీగల్లీ అన్ని రకాలుగా అన్ని విభాగాలతో కూర్చొని వీర్ బిల్డింగ్ ద ఆర్గనైజేషన్ రైట్ నౌ. దీనికి వీ విల్ టేక్ అట్లీస్ట్, నా కోరిక ఏంటంటే ఒక ఫండమెంటల్ ఒక బేసిక్ స్ట్రక్చర్ మార్చి 14కి మనం వచ్చే మార్చి 14కి నేను యాక్చువల్గా ఏం చెప్పానంటే అసలు ఈ మార్చి 14 చేయొద్దని చెప్పాను, కానీ మనం విజయం సాధించాం, అందరూ ఒత్తిడి మీద చేశాను. కానీ నా మార్చి 14, 26, ఎందుకంటే నేను విజయంతో కాదు స్ట్రక్చర్తో, ఆర్గనైజేషన్ బలంతో వద్దాను. దానికోసం ప్రయత్నం చేసి ఇది మన అన్ని ఒక్కోసారి మా మనోహర్ గారితో మాట్లాడి ప్రతి వార్డు లెవెల్ నుంచి నాయకత్వం ఎంతో కొంత కనిపించాలి. ఇక్కడ లేదు బలం, అలాగే స్థాయి ఉన్న వ్యక్తినే పదవికి ఇచ్చి లేని వాళ్ళకి నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తాం. అది కూడా డెమోక్రటిక్ ప్రాసెస్లో ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే అక్కడున్న స్థానికంలో ఆమోదయోగ్యంగా కావాలి. అలా తీసుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి, నేను ఇక్కడ కూర్చొని అక్కడ నియమించడం కాదు, నేను అక్కడికి వచ్చి నేను రావటం, మనుషులను పంపించడం, కూర్చోబెట్టి ఇట్ ఈస్ ఎ లోకల్లీ క్యాడర్ ఎంపవర్డ్ లీడర్షిప్. దానికి ప్రయత్నాలు అన్ఫోల్డ్ చేద్దాం. రేపటి నుంచి స్టార్ట్ చేసి ఒక స్టిప్యులేటెడ్ ఒక టైం లైన్స్లో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. వచ్చిన తర్వాత పోస్ట్ ఇంటర్వ్యూ ఈ విరామం తర్వాత మీరు లంచ్ చేసిన తర్వాత మీ కొద్దిమంది అభిప్రాయాలు నేను వింటాను. థ్యాంక్ యూ.